ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశమునకు పోవు దారకము వెడలపును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు అనేక సందర్భాలలో ఉపమాన రీతిగా చెప్పిన విషయాలు ఆయన శిష్యులకి అర్థం కాక దాని భావం ఏంటి అని ఆయన చాలాసార్లు అడిగారు. దుఃఖపడువారు ధన్యులు, ఇరుకు ద్వారమున ప్రవేశించడి అనే మాటలకు మనకు ఏమాత్రము అర్థం కావు. యేసు ప్రభు వారి మాటలు మనకి ఇష్టం ఉండక అనేక మంది ఆయనను వదిలి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఇరుకు ద్వారము, విశాలమైన ద్వారం అంటే మన ఇంట్లో ఉండే ద్వారాలు కాదు, కానీ మన హృదయ ద్వారాలు. మన హృదయం అనేక విషయాల గురించి ఆసక్తి చూపుతుంది, ఆలోచిస్తుంది. మన చుట్టూ నివసించే మనుషులు విలాసవంతమైన జీవిత విధానం మన హృదయ ప్రభావితం చేసి వారిని అనుసరించేలా ప్రేరేపిస్తుంది. అనేక మంది ఆ మార్గంలో వెళ్తుంటారు కాబట్టి వారిని అనుసరిస్తే మనం కూడా ఆ విశాలమైన ద్వారం కూడా వెళ్ళవలసి ఉంటుంది. అయితే దాని అంతం మరణంతో ముగిస్తుంది. నీతిమంతులుగా జీవించేవారు చాలా తక్కువగా ఉంటారు. వారు ఈ లోకాన్ని భిన్నంగా జీవిస్తారు. అంగు ఆర్భాటం వారి జీవన విధానంలో ఉండు. వారు ప్రవేశించిన ద్వారం ఇరుగ్గా ఉన్నప్పటికీ దాని గుండా ప్రవేశించే వారి మార్గం జీవమునకు దారితీస్తుంది. కాబట్టి మన హృదయం ద్వారమున లోక విషయాలు ప్రవేశించేలా విశాలం చేసుకోకుండా కేవలం దేవుని విషయాలు ప్రవేశించాలా చిన్నవిగా చేసుకోవాలి. దేవుడు ఈ భూమిని జలప్రలయంతో నాశనం చేసినప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది నివసించారు. అయినా నోవహు కుటుంబం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. కొన్ని లక్షల మంది నివసించే సొదొమ, గొమొర్రా అనే పట్టణంలో కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేకపోవడం వల్ల నాశనమయ్యారు. ఈ 2 సందర్భాల్లో అనేక మంది నాశనమయ్యారు, కొద్దిమంది మాత్రమే రక్షింపబడ్డారు. మనం రక్షింపబడాలంటే విశాలమైన ద్వారమును ప్రవేశించక అనేకలు పాపులను వెంబడించక ఇరుగు ద్వారమును ప్రవేశించి నీతిమంతులనుగా మనం దేవుణ్ణి వెంబడించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం ఈ లోకము, ఈ లోక సంబంధమైన మనుషులు, వాటి వ్యవహారాలు, వాటి ఆశలు, వాటి విధానాలు, వాటి శైలిని మేము వెంబడించక నీతిమంతుడైన మిమ్ములను, మీ మార్గములను మేము వెంబడించి రక్షింపబడగలగటానికి సహాయం చేయండి. అటు బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.